ఓకే. వస్తు ప్రాధాన్యత పథకం. ప్రోడక్ట్ ఫోకస్ ప్రోడక్ట్ స్కీమ్. సో ఇది మామూలుగా ఉత్పాదక రంగాన్ని ఉధృతం చేసే ఉద్దేశంతో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్లో భాగంగా ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇటీవల బడ్జెట్ లోపల. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫుట్‌వియర్ అదేవిధంగా లెదర్ ఐటమ్స్ను బిల్డప్ చేసే కార్యక్రమం. ఎందుకంటే ఇది శ్రమ సాంద్రత వస్తువు. ఉత్పత్తితో పాటు మనకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి దీనికి అవకాశం ఇచ్చినాం. కాబట్టి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్లో భాగంగా ఈ యొక్క పథకాన్ని ఈ ఫోకస్ ప్రోడక్ట్ స్కీమ్ స్టార్ట్ చేసినాం. ఇందులో మనం 22 lakhs ఉద్యోగాలు ఇది సృష్టించాలా. టర్నోవర్ 4 లక్షల కోట్ల టర్నోవర్ సాధించాలి. అదేవిధంగా ఎగుమతులు 1.1 lakh crores ఎగుమతులు కూడా సాధించాలని పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ లోపల ఒక 5 అంశాలు పెట్టుకున్నారు. ఇందులో ఈజ్ అండ్ కాస్ట్ అని, అంటే ఈ బ్యూరోక్రటిక్ హడిల్స్ ఏదైతే అడ్డంకులున్నాయో పరిపాలన అడ్డంకు తీసేయాలా. తర్వాత ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలా. తర్వాత ఫ్యూచర్ రెడీ వర్కర్స్ అంటే మామూలుగా ఈ నైపుణ్యం గల కార్మికులను పెంచుకునే ప్రయత్నం చేయాలా. అదేవిధంగా ఎంఎస్ఎంఈ ఇలా సూక్ష్మ చిన్నతర పరిశ్రమలను పట్టించుకోవాలా. ఎందుకోసం 30% జీడిపి ఇవి ఇస్తున్నాయి, 40% పారిశ్రామిక ఉత్పత్తిని ఇస్తున్నాయి, 40% ఎగుమతులను ఇస్తున్నాయి. తర్వాత 12 కోట్ల జనాలు ఇక్కడ ఇందులో ఇలా తమ జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క రంగాన్ని మనం డెవలప్ చేయాలి. తర్వాత క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయాలి. ఆ విధంగా మనకు ఉత్పాదక రంగం కోసం ఇవాళ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ చేసినాం 2011లో. అదే రకంగా ఇలా మేక్ ఇన్ ఇండియా చేసినాం 2014లో. ఇలా ప్రోడక్ట్ లింక్డ్ ఇనిషియేటివ్ చేసినాం మనం ఇక్కడ 2021లో. అదేవిధంగా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ కూడా 2025లో చేసినాం. ఇవన్నీ ఎందుకోసం అంటే భారతదేశంలో జీడిపిలో ఉత్పాదక రంగ వాటా జస్ట్ అది చాలా తక్కువగా ఉంది, 15% ఉంది. దీన్ని మనం 25% చేసినట్లయితే మనం ఏం చేస్తామంటే ఎగుమతి చేసుకునే అవకాశం ఉన్నది. ఎందుకోసం ఒక దేశము ఉత్పాదక రంగంలో ఫేమస్ అయ్యేంత వరకు ఆ దేశము అభివృద్ధి చెందిన దేశంగా మారడం అనేది చాలా కష్టం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.